వాళ్ళందరూ రాని లక్ష్మీదేవి గారు, అలాగే వీరారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తుతో సెకండ్ టైం కార్పొరేటర్ గెలిచిన వాళ్ళము. అలాగే కార్పొరేటర్లందరము కొంచెం మా కుటుంబంలో చిన్న కలహాల మూలంగా మేమందరము గత 6 నెలల క్రితం టీడీపీ పార్టీలో చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్న అనుబంధాన్ని మేము తెంచుకోలేని పరిస్థితి. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంటనే మేమందరము ఆయనకు నైతికంగా బలపరచాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో నుంచి ఈరోజు అప్పుడు వెళ్ళినటువంటి కార్పొరేటర్లో 6 మందిని ఈరోజు తిరిగి మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే గారు, అలాగే మాసిమ్మ గారు వాళ్ళ నాయకత్వంలో ఈరోజు అందరము తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా మా అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సొంత గూటికి చేరినాము అనే ఆనందం ఈ 6 నెలల్లో ఒక పీడకలగా మేము అభివృద్ధి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంకణబద్ధులమై మేమందరము వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి వెన్నంటి ఉండి మేమందరము ఆయన విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చెప్పినటువంటి మా మిత్రుడు ఆకాశ్ సురేష్ గారు చెప్పినటువంటిగా గతంలో కొంత అసమ్మతితో మేము పోవడం మాట వాస్తవమే. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిలవడం, ఆయన మాకు రమ్మని కోరడం, దాంతోపాటు మా రాష్ట్ర నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడడం, మీ అన్నంటూ మేము ఉంటాము, ఇంకా పొరపాట్లు జరగవు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి సార్ కోసం మేమందరము కృషి చేస్తామని మాట ఇవ్వడం, ఈరోజు మా ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే గారు అయితేమి, కడప ఎమ్మెల్యే గారు అయితేమి, మా కడప నగర మేయర్ గారు అయితేమి, మా మాసింబాబన్న గారు అయితేమి, మా నగరాధ్యక్షుడు గారి నిత్యానంద రెడ్డి గారు అయితే వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మాట్లాడడము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించడం జరిగింది. దాంతోపాటు మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మేము మా శాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తామని మా ప్రయత్నం మేము చేసి గెలిపిస్తామని వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు వెన్నంటి ఉంటూ తమ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని,
తమ వార్డు డివిజన్లలో ఉండే సమస్యలకు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళందరూ మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు మేము మళ్ళీ తిరిగి 6 నెలల తర్వాత మళ్ళీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దీంతోపాటు మేమందరము గతంలో ఉన్న మొత్తం లుసుకుబుసుకులన్నీ చూసుకుంటూ దాన్ని పూర్తి చేసుకుంటే వార్డు సమస్యలన్నీ పూర్తిగా మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు శుభాకాంక్షలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గౌరవ కార్పొరేటర్లు కొన్ని అనివార్య కారణాల వల్ల గత 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కానీ ఇవాళ వాస్తవాలన్నీ కూడా గ్రహించడం జరిగింది. ఒక్క కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గౌరవము మరి వాళ్లకు మర్యాద అనేది దక్కేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఎందుకంటే ఒక చిన్న కార్యకర్త నుంచి ఈరోజు ఒక నాయకునిగా ఎదగడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలోపేతం చేయాలి, ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అని ఆలోచించి 6 కార్పొరేటర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఇవాళ వాళ్ళు కూడా గ్రహించడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఎన్నో ఎర్రలు చూపడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేవలం అవన్నీ కూడా గ్రహించుకొని వాళ్ళ డివిజన్స్ అయితే ఏమి, మన కడప నగరం అయితే ఏమి అభివృద్ధి జరగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది అని వాళ్ళందరూ కూడా గ్రహించిన తర్వాతనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కడప నగరంలో అందరూ కూడా వాళ్లకు స్వాగతించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిజంగా ఇవాళ మేము గర్వపడుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి కూడా ఈరోజు ఎందుకంటే మనం గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా గ్రహించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వందల సంఖ్యలో అబద్ధపు హామీలు ఇచ్చి ఈ 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా ఇవాళ మోసపోయాము మేమందరం కూడా. ప్రతి ఒక్క రైతు కూడా మేము మోసపోయాము, ప్రతి ఒక్క మహిళ కూడా మేము మోసపోయాము, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మేము మోసపోయాము అని ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. రాబో రోజులు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ ఖచ్చితంగా అవన్నీ కూడా గ్రహించుకొని ఈరోజు మనం అందరం కూడా సంఘటితంగా కలిసికట్టుగా పనిచేస్తూ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేకూరుస్తాం, అన్ని నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు నాతో పాటు ఎన్నికల్లో గెలిచిన తోటి కార్పొరేటర్లు 6 మంది కొన్ని ప్రభుత్వ తెలుగుదేశంలో పెట్టిన గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ వార్డు డెవలప్మెంట్స్ నిధులు ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వం కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ మీద అభిమానంతో వారికి ఉన్న అభినవ సంబంధాలతో జగన్మోహన్తో మళ్ళీ తిరిగి మా వైఎస్ఆర్సీపీలోకి రావడం ఎంతో సంతోషం. మా వ్యక్తులు మళ్ళా మాతో పాటు మళ్ళీ ఈరోజు కలిసి వచ్చి జగన్మోహన్తో పాటు తోడుగా నీడగా ఉండాలని రావడం ఎంతో సంతోషం. నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరినీ ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, నేను గతం చంద్రబాబు నాయుడు కాదని మబ్బై పెట్టి ఈరోజు ఎంతోమందిని తీసుకుని పోవడం జరుగుతుంది. కానీ ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా అతను ఇచ్చిన హామీలు కూడా ఎవరికి ఇవ్వకపోగా ఈరోజు తిరిగి జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళా పార్టీలో కొనసాగి భవిష్యత్తులో జగన్మోహన్ తోడుగా నీడగా ఉండేదానికి వచ్చినందుకు మా తోటి కార్పొరేటర్లను నేను అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ముందే కార్పొరేటర్లు కూడా చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు నమ్మకుండా మళ్ళీ తిరిగి మన నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో మన అందరం మళ్ళీ కలిసి నడుద్దామని మిగతా కార్పొరేటర్లు కూడా నేను పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా మనం జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తిరిగి దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర సువర్ణ పరిపాలన మళ్ళా
వచ్చేదానికి మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.